హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ డైరీ. ఈ వీడియోలో ఓవెన్ లేకుండా కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. అండ్ సాఫ్ట్ అండ్ స్పాంజ్ కేక్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చెప్పే స్టెప్స్ అన్ని ప్రాపర్గా ఫాలో అవుతే చాలు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1/4 kg మైదా అంటే 1/4 కిలో, 1 కప్ చక్కెర, అమూల్ బటర్, నెయ్యి, ఏదైనా ఒక ఫ్లేవర్ ఎసెన్స్, 6 ఎగ్స్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్. ముందుగా 6 ఎగ్స్ బ్రేక్ చేసుకొని అందులో ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ సైజు కొలతలో నిండుగా షుగర్ వేసుకోవాలి. సో ఆ షుగర్ని మనం ఇప్పుడు బ్రేక్ చేసిన ఎగ్స్లో వేసుకొని షుగర్ అండ్ ఎగ్స్ బాగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది ఎట్లా అంటే మొత్తం ఎక్కడే కానీ లంప్స్ ఫామ్ అవ్వకూడదు, ప్రాపర్గా మిక్స్ చేయాలి. లేట్ అయినా పర్లేదు, బట్ నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనము ప్రిపేర్ చేసుకునేది ఎంత స్పాంజ్గా కేక్ నీట్గా రావాలంటే మిక్స్చర్ కూడా అంత లంప్స్ లేకోకుండా బాగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ 1/2 కిలో మైదాపిండి వేసుకోవాలని చెప్పాయి కదా, అది వేసుకొని దీంట్లో ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా లంప్స్ ఎక్కడా లేకోకుండా చూసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మన కేక్ కూడా అంత స్పాంజ్గా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మనము చక్కెరకి ఏ గ్లాస్ అయితే కొలతకి యూజ్ చేసామో అదే గ్లాస్ తీసుకొని హాఫ్ గ్లాస్ ఆఫ్ బటర్ అండ్ మిగతా హాఫ్ గ్లాస్ నెయ్యి, ఈ రెండు వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా మనము బటర్ ప్లస్ నెయ్యి కాంబినేషన్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ మనం ఆయిల్ యూజ్ చేస్తాం కదా ఇంట్లో, అదే ఆయిల్ యూజ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. ఏదైనా ఓకే. మేమైతే ఇక్కడ బటర్ అండ్ నెయ్యి రెండు కలిపి యూజ్ చేసాము. అండ్ ఫైనల్గా ఎసెన్స్ వేసుకోవాలి. ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే బటర్ స్కాచ్ ఫ్లేవర్ యూజ్ చేశాను, మీరు మీకు కావాల్సిన ఫ్లేవర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ అవర్ కేక్ మిక్స్చర్ ఈజ్ రెడీ అనమాట. సో ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసి కేక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కేక్ ప్యాన్కి లైట్గా నెయ్యి రాసి మిక్స్ చేసి ఉంచుకున్న కేక్ మిక్స్చర్ ఉంటుంది కదా, అది మొత్తము ఆ కేక్ ప్యాన్లో వేసి ప్రాపర్గా అడ్జస్ట్ చేయాలి. సో ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టే ముందు కుక్కర్ తీసుకొని వెడల్పుగా ఉన్నది దానికి ఏదైనా బేస్ పెట్టాలి. ఇప్పుడు నేను పెడుతున్నా కదా, సో ఆ టైప్ అయినా పెట్టచ్చు, లేదంటే యూ కెన్ యూస్ ప్లేట్. సో మనము 5 మినిట్స్ వరకు హీట్ చేయాలి. ఫస్ట్ పెట్టే ముందు 5 మినిట్స్ కుక్కర్ ప్రాపర్గా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో ఉంచాలి. ఫస్ట్ సిమ్లో ఉంచి మన కేక్ ప్యాన్ అందులో పెట్టేసి విజిల్ లేకుండా కుక్కర్ క్లోజ్ చేయాలి. మనము కుక్కర్ మీద పెట్టిన తర్వాత సిమ్లో పెట్టి 40 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 40 మినిట్స్ మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. బట్ రెడీ అయిందా లేదా అనేది ఒక స్పూన్ తీసుకొని అలా జస్ట్ లోపలికి కుచ్చి చూడండి. మనకి ఏమన్నా ఇంకా పిండి పిండి తగిలితే మనం ఇంకోసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఒక 5 to 10 మినిట్స్. లేదంటే మన కేక్ రెడీ అయిపోతుంది. ఇక్కడైతే మన కేక్ రెడీ అయిపోయింది. సో కేక్ చూసారా, స్పాంజ్ ఫ్లఫీ చాలా బాగుందన్నమాట, బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకు కేక్ చేసుకోవాలంటే ఓవెనే ఉండాల్సిన అవసరం లేదు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.